Good morning students. NEET previous questions 2013 to 2025 వరకు అడిగిన థర్మోడైనమిక్స్ అనే చాప్టర్లో క్వశ్చన్స్ చూద్దాము. సో 21 క్వశ్చన్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 2019లో అడిగారు. సో అండర్ ఐసోథర్మల్ కండిషన్స్ ఏ గ్యాస్ ఎట్ ఇది వచ్చేసి టెంపరేచర్ ఎక్స్పాండ్ ఫ్రమ్ 0.1 liters to 0.25 liters against a constant external pressure వచ్చేసి 2 bar the work done by the gas. సో ఇక్కడ చూడండి ఐసోథర్మల్ కండిషన్ ఎక్స్పాన్షన్ మనకు అడిగింది వర్క్. సో ఎక్స్పాన్షన్ అంటే వర్క్ అనేది మనకు నెగటివ్ వాల్యూ వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి మైనస్ పి ఎక్స్టర్నల్ ప్రెజర్ అండ్ డెల్ వి అంటే మైనస్ ప్రెజర్ అండ్ వి ఫైనల్ వాల్యూమ్ అండ్ ఇనిషియల్ వాల్యూమ్ అనమాట ఫార్ములా. సో ఇక్కడ ఎక్స్టర్నల్ ప్రెజర్ ఎంత ఇచ్చాడు? 2 bar. ఓకేనా, నెక్స్ట్ వాల్యూమ్ ఫైనల్ వాల్యూమ్ ఎంత? 0.25 liters to 0.1 liter. ఇక్కడ వచ్చేసి బార్, ప్రెజర్ వచ్చేసి బార్. ఓకేనా, అండ్ నెక్స్ట్ 2 into 0.25 నుంచి 0.1 తీసేస్తే 0.15 లీటర్ బార్. అండ్ నెక్స్ట్ 2 into 0.15 ఎంత? 0.3 లీటర్ బార్. ఇక్కడ యూనిట్ అబ్జర్వ్ చేయండి. 1 లీటర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 100 joules అన్నాడు. సో యూనిట్ కన్వర్షన్ చేయాలి ఇక్కడ. 0.31 లీటర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 100 joules. ఎందుకంటే ఆప్షన్స్లో మనకు జౌల్స్లలో వాల్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ యూనిట్స్ అనేవి అబ్జర్వ్ చేయాలి ఈ క్వశ్చన్లో. ఓకేనా, సో 0.3 into 100. సో 1 0కి 1 పాయింట్ పోతుంది. నెక్స్ట్ 0 30 joules. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎక్స్పాన్షన్ అన్నారు కాబట్టి ఫార్ములా మనకు W ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ మైనస్ పి ఎక్స్టర్నల్ డెల్ వి. సో మైనస్ 30 joules. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఆటోమేటిక్గా నెగిటివ్ వాల్యూ దీనికి ఒక్కదానికే ఉంది. సో మీరు డైరెక్ట్గా ఆప్షన్ 1 పెట్టేయచ్చు. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రివర్సబుల్ ఎక్స్పాన్షన్. చూడండి ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ అండర్ ఐసోథర్మల్ కండిషన్ అండ్ అడియాబాటిక్ కండిషన్స్ ఆర్ షోన్ బిలో. ఏబి అనేది మనకు ఇది ఐసోథర్మల్ అండ్ ఏసీ అనేది అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సో అయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ నాట్ కరెక్ట్ కానిదేంటి అంటున్నాడు. సో ఇక్కడ ఎంట్రోపీ ఐసోథర్మల్ అండ్ అడియాబాటిక్ అంటే మనకు Q ఈజ్ ఈక్వల్ టు 0. ఎంట్రోపీ ఫార్ములా ఏంటి? dQ/dt. సో మనకు ఇక్కడ dQ 0 అయితే ఎంట్రోపీ అనేది 0 అవుతుంది అడియాబాటిక్ కండిషన్లో. సో ఇది 0. అదే మనకు ఎంట్రోపీ ఐసోథర్మల్ ఫార్ములా ఏంటి? NRLN V2/V1. సో ఇక్కడ సమ్ వాల్యూ ఉంది కానీ ఇక్కడ 0. సో ఆటోమేటిక్గా ఎంట్రోపీ ఐసోథర్మల్ కండిషన్ ఈజ్ గ్రేటర్ దెన్ అడియాబాటిక్. ఇది వచ్చేసి కరెక్ట్ అనమాట. ఇక్కడ అడిగింది నాట్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ టెంపరేచర్ TC ఈజ్ గ్రేటర్ దెన్ TA అన్నాడు. సో ఇక్కడ TA ఇక్కడ TC అంటే ఏసీ కర్వ్ అనేది మనకు అడియాబాటిక్ కండిషన్. సెకండ్ ఆప్షన్ చూడండి, అడియాబాటిక్ కండిషన్లో Q ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకు థర్మోడైనమిక్ ఫస్ట్ లాలో ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు W ప్లస్ Q ఈజ్ ఈక్వల్ 0 అయితే ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇక్కడ వర్క్ అనమాట. సో ఇక్కడ చూడండి ఇంటర్నల్ ఎనర్జీ అండ్ వర్క్. ఇక్కడ ఏసీ అనేది ఏమని ఇచ్చాడు? అడియాబాటిక్ ఎక్స్పాన్షన్.
ఎక్స్పాన్షన్ అంటే నెగిటివ్ వాల్యూ, వర్క్ అనేది నెగిటివ్ వాల్యూ కాబట్టి ఆటోమేటిక్గా ఇంటర్నల్ ఎనర్జీ కూడా నెగిటివ్ వాల్యూ అవుతుంది. సో ఇంటర్నల్ ఎనర్జీ నెగిటివ్ వాల్యూ అంటే ఇంటర్నల్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఈ ఇంటర్నల్ ఎనర్జీ దేని యొక్క వేరియబుల్? టెంపరేచర్. సో టెంపరేచర్ మీద మనకు డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అయిందంటే టెంపరేచర్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఈ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అనేది కూలింగ్ ప్రాసెస్ అన్నమాట. సో అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇనిషియల్ టెంపరేచర్ అనేది ఫైనల్ టెంపరేచర్ కంటే ఎక్కువగా ఉంటుంది. TA ఈజ్ గ్రేటర్ దాన్ TC. కానీ ఇక్కడ రివర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్ నాట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సింపుల్గా అడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఆటోమేటిక్గా TA గ్రేటర్ దాన్ TC అవుతుంది. కానీ ఇక్కడ రివర్స్ ఇచ్చిండు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, AB అంటే ఇక్కడ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఐసోథర్మల్ అనగానే టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి TA TB అనేది రెండు కూడా ఈక్వల్. సో ఇది రైట్. నెక్స్ట్ W ఐసోథర్మల్ ఈజ్ గ్రేటర్ దాన్ W అంటే W అంటే వర్క్, అడియాబాటిక్. సో ఎప్పుడైనా ఫస్ట్ PV వర్క్లో ఫస్ట్ కర్వ్ పైన ఉండే కర్వ్ ఐసోథర్మల్ అవుతుంది, దాని కింద ఉండేది అడియాబాటిక్ అవుతుంది. సో వర్క్ ఐసోథర్మల్ ఈజ్ గ్రేటర్ దాన్ వర్క్ అడియాబాటిక్ కండిషన్. సో ఇది కూడా కరెక్ట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, an ideal gas expands isothermally from 10 to the power of -3 to 10 to the power of -2 meter cube. సో ఇక్కడ యూనిట్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ అట్ 300 కెల్విన్ అగెనెస్ట్ ఏ కాన్స్టెంట్ ప్రెజర్ చూడండి, న్యూటన్ మీటర్ -2, ద వర్క్ డన్ ఆన్ ద గ్యాస్. ఇక్కడ ఎక్స్పాన్షన్ అంటే మనకు ఇక్కడ వర్క్ అడిగాడు కాబట్టి నెగటివ్ ఛార్జ్. సో ఫార్ములా ఏంటి? -PV ఫైనల్ వాల్యూ -V ఇనిషియల్ వాల్యూ. అండ్ నెక్స్ట్ ప్రెజర్ ఎంత? -10 to the power of 5. సో ఇక్కడ చూడండి ఫైనల్ వాల్యూ ఎంత? 10 to the power of -2 -10 to the power of -3 ఇనిషియల్ వాల్యూ. ఇక్కడ యూనిట్స్ చూడండి, మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ప్రెజర్ న్యూటన్ మీటర్ -2, ఇవి యూనిట్స్ అన్నమాట. సో -10 to the power of 5 ఇంటూ 10 to the power of -2 కామన్ తీయండి, 1 -10 to the power of -1. -3లోంచి -2 పోతే -1 కదా. సో ఇక్కడ -2లోంచి 3 అప్పుడు ఎంత ఉంటుంది? న్యూటన్ మీటర్. సో -2, 3లో -2 పోతే 1 అనమాట, 1 ఉన్నట్టు ఇక్కడ. అండ్ నెక్స్ట్ 5లోంచి -2 పోతే -10 to the power of క్యూబ్, 1 -10 to the power of -1 అంటే 0.1. అండ్ నెక్స్ట్ ఇక్కడ న్యూటన్ మీటర్, దట్ ఈజ్ ఈక్వల్ టు -10 to the power of 3, 1 - 0.1 ఎంత అవుతుంది? 0.9. ఇక్కడ నానోమీటర్ మీన్స్ 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్. ఓకేనా? సో జౌల్. ఇక్కడ 10 to the power of క్యూబ్ అంటే 3 zeros అంటే 109 పక్కన 2 zeros. సో -900 జౌల్స్. ఎక్కడుంది? -900 జౌల్స్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్యాస్ ఈజ్ అలౌడ్ టు ఎక్స్పాండ్ ఇన్ ఏ వెల్ ఇన్సులేటెడ్ కంటైనర్ అగెనెస్ట్ ఏ కాన్స్టెంట్ ఎక్స్టర్నల్ ప్రెజర్ ఇచ్చిండు. అండ్ నెక్స్ట్ ఇనిషియల్ వాల్యూమ్ అండ్ ఫైనల్ వాల్యూమ్. సో వాల్యూమ్ ఇచ్చిండు, ప్రెజర్ ఇచ్చిండు. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది గ్యాస్ ఇన్ జౌల్స్. సో జౌల్స్లలో ఇక్కడ అడిగిండు. చూడండి,
wait students. సో ఇక్కడ ఇన్సులేటెడ్ కంటైనర్ అంటే ఇక్కడ హీట్ ఎక్స్చేంజ్ అనేది జరగదు కాబట్టి dq ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ నెక్స్ట్ చూడండి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ హీట్. ఇక్కడ ఇన్సులేటెడ్ కంటైనర్ అన్నాడు కాబట్టి Q అనేది 0 అవుతుంది. సో ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్కి ఈక్వల్ అనమాట. సో ఇక్కడ చూడండి, అంటే మనము వర్క్ కనుక్కుంటే ఇంటర్నల్ ఎనర్జీ వాల్యూ కనుక్కున్నట్టే. సో వర్క్లో మనకి ఫార్ములా ఏంటి చూడండి, ఎక్స్పాండ్ అన్నాడు కాబట్టి నెగిటివ్ వాల్యూ, అండ్ ప్రెజర్ ఇచ్చిండు, వాల్యూమ్ ఇచ్చిండు. సో W ఈజ్ ఈక్వల్ టు -P ప్రెజర్ అండ్ ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనిషియల్ వాల్యూమ్. సో ప్రెజర్ ఎంత -2.5 అట్మాస్ఫియర్ అండ్ 4.5 లీటర్స్ -2.5 లీటర్స్. ఇక్కడ లీటర్ అట్మాస్ఫియర్ యూనిట్స్, ఇక్కడ యూనిట్స్ అబ్జర్వ్ చేయాలి మీరు. అండ్ నెక్స్ట్ -2.5 ఇంటూ 4.5 లోంచి 2.5 పోతే 2 లీటర్ అట్మాస్ఫియర్. సో -2.5 ఇంటూ 5 లీటర్ అట్మాస్ఫియర్. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, 1 లీటర్ అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 101.3 జౌల్స్ అనమాట. సో యూనిట్ కన్వర్షన్ చేసినప్పుడు మనకు -5 ఇంటూ 1 లీటర్ అట్మాస్ఫియర్ ఎంత 101.3. సో 15 and 106.5. సో ఆల్మోస్ట్ 506.5. సో ఈ వాల్యూ అనేది దేనికి ఈక్వల్గా ఉంది, ఆల్మోస్ట్ 505 జౌల్స్ మైనస్. సో నెగిటివ్ ఛార్జ్ చూడండి 505 జౌల్స్. సో ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్, 1 లీటర్ అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 101.3 జౌల్స్. ఇక్కడ మీకు ఆప్షన్స్లో యూనిట్స్లో ఏ యూనిట్స్లో ఉన్నాయనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మీకు ఇచ్చిన యూనిట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ నెక్స్ట్ దీంట్లో ఇన్సులేటర్ అంటే మనకు హీట్ ఎక్స్చేంజ్ అనేది అవ్వదు కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టు 0. సో వర్క్ ఫంక్షనే మనకు ఇంటర్నల్ ఎనర్జీ అవుతుంది. ఈ ఇంటర్నల్ ఎనర్జీ అడిగాడు కదా, దీని ఫార్ములా ఏంటి, ఇక్కడ ప్రెజర్ ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు, ఏంటా అని అనుకోవద్దు. సో ఇక్కడ కండిషన్స్ అబ్జర్వ్ చేయండి. సో వర్క్ ఫంక్షనే ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ ఫంక్షన్ అవుతుంది. సో ఈ వర్క్ ఫంక్షన్ ఫార్ములా వచ్చేసి ఇది, ఈ ఫంక్షన్స్. సో ఈ ప్రెజర్ వాల్యూమ్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూమ్ వస్తుంది. సో W ఎంతైతే వస్తుందో మనకు ఇంటర్నల్ ఎనర్జీ వాల్యూ కూడా అంతే అవుతుంది. సో దీని ప్రకారం ఆప్షన్ 3 is the right answer. And next question, which of the following PV curves represents maximum work? సో PV వర్క్ అనేది మ్యాక్సిమం ఉండాలి. సో ఇది వచ్చేసి మనకు సైక్లిక్ రియాక్షన్, సైక్లిక్ W is equal to -P external pressure and వాల్యూమ్. సో del V అనమాట. ఇక్కడ సైక్లిక్ ప్రాసెస్లో మనకు ఫైనల్ వాల్యూమ్ అనే ఇనిషియల్ వాల్యూమ్ అనేది రెండు కూడా ఈక్వల్. సో del V ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి W అనేది మనకు 0. ఇక్కడ అడిగింది W మ్యాక్సిమం వర్క్ ఎక్కడ జరుగుతుందని అడిగాడు. సో ఇక్కడ V అనేది కాన్స్టెంట్ ఐసోక్రోమిక్, del V ఈజ్ ఈక్వల్ టు 0. సో Wలో del V ఈక్వల్ టు 0 అయితే W వర్క్ కూడా 0 అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు చూడండి, ఇక్కడ ఏరియా W మ్యాక్సిమం వర్క్ ఉండాలంటే ఏరియా అనేది హైయెస్ట్గా ఉండాలి. సో ఈ ఏరియా చాలా హైగా ఉంది కంపేర్డ్ టు ఫోర్త్ ఆప్షన్. సో ఏరియా అండర్ ద PV కర్వ్, ఏరియా అనేది దేనికైతే మ్యాక్సిమం ఉంటుందో అక్కడ వర్క్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది. ఆప్షన్ 3 is the right answer. And next question,
So the work done when 1 mole of gas expands reversibly isothermally from pressure 5 atmosphere to 1 atmosphere. Temperature వచ్చేసి 300 Kelvin. సో రివర్సబుల్ ఐసోథర్మల్లీ వర్క్ ఫంక్షన్ ఎక్స్పాన్షన్ కాబట్టి నెగిటివ్ వాల్యూ ఫార్ములా వచ్చేసి 2.303 ఇంటూ ఎన్ నెంబర్ ఆఫ్ మోల్స్, ఆర్ వాల్యూ, టెంపరేచర్ అండ్ లాగ్. ప్రెజర్ ఇచ్చిండు కాబట్టి P1/P2. సో ఇనిషియల్ బై ఫైనల్ అనమాట. సో W is equal to minus 2.303 number of moles 1 and R value 8.314, temperature వచ్చేసి 300 into log. సో ఇక్కడ ప్రెజర్ 5 atmosphere by 1. సో log 5 వాల్యూ 0.69గా తీసుకోవచ్చు. సో ఈ టోటల్ మల్టిప్లికేషన్ చేస్తే వాల్యూ నెగిటివ్ వాల్యూ చూడండి, negative. W is equal to minus 4014 minus 6 joules. సో రివర్సబుల్ ఎక్స్పాన్స్ అనగానే వర్క్ అనేది నెగిటివ్ వాల్యూ. సో ఆప్షన్స్లో నెగిటివ్ ఇది ఒక్క ఆప్షనే ఉంది, సో మీరు డైరెక్ట్గా చూస్ చేసేసుకోవచ్చు ఆప్షన్ 3 అని. ఓకేనా, ఇది వచ్చేసి మనకు ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 1 mole of an ideal gas 300 Kelvin expand isothermally. ఇక్కడ వాల్యూమ్ ఇచ్చింది 1 liter to 10 liters. సో ఇంటర్నల్ ఎనర్జీ ఫర్ దిస్ ప్రాసెస్ ఐసోథర్మల్లీ, చూడండి కండిషన్ ఐసోథర్మల్లీ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్, టెంపరేచర్ చేంజ్ అనేది 0. కానీ ఈ ఇంటర్నల్ ఎనర్జీ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉన్న థర్మోడైనమిక్ ప్రాపర్టీ ΔU ఈజ్ ఈక్వల్ టు CV dt. అట్ ఐసోథర్మల్ కండిషన్ టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఎంథాల్పీ ఈ రెండు కూడా 0. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ఐసోథర్మల్ కండిషన్ ΔU ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ 0 అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. Which one among the following is the correct option from right relationship Cp and Cv? 1 mole of ideal gas. So ideal gas and 1 mole. So relation direct formula Cp minus Cv is equal to R. ఇక్కడ 1 mole అన్నాడు కాబట్టి R. అదే n moles అంటే 2 moles కానీ 3 moles కానీ ఉన్నప్పుడు దాని యొక్క ఫార్ములా Cp మైనస్ Cv ఈజ్ ఈక్వల్ టు NR. ఇక్కడ N అనేది నెంబర్ ఆఫ్ మోల్స్ అనమాట. ఒకవేళ 2 moles ఇస్తే ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో 1 mole అన్నారు కాబట్టి Cp మైనస్ Cv ఈజ్ ఈక్వల్ టు R. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ 1 mole అయితే R, ఫర్ n moles అంటే NR. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the correct option for free expansion of an ideal gas under adiabatic condition. So adiabatic condition ante Q is equal to 0. Free expansion ante gas అనేది ఫ్రీగా ఎక్స్పాన్షన్ అవుతుంది. సో అంటే ప్రెజర్ అనేది ఇక్కడ 0. ప్రెజర్ 0 అయిందంటే W ఫార్ములా మైనస్ P ΔV కదా, ప్రెజర్ 0 అయిందంటే వర్క్ కూడా 0నే. సో వర్క్ 0, అడియాబాటిక్ 0. సో ఆప్షన్ ఆటోమేటిక్గా ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ టెంపరేచర్ ఎలా 0 అయిందంటే థర్మోడైనమిక్ ఫస్ట్లో ఏంటి, ఇంటర్నల్ ఎనర్జీ W ప్లస్ Q. సో Q 0 అడియాబాటిక్ కండిషన్, W 0 ఎందుకంటే ఫ్రీ ఎక్స్పాన్షన్లో ప్రెజర్ 0 కాబట్టి W 0. సో ఈ రెండు 0 అయిందంటే ఇంటర్నల్ ఎనర్జీ కూడా 0. ఇంటర్నల్ ఎనర్జీ అనేది టెంపరేచర్ వేరియబుల్ కాబట్టి ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ 0 అయిందంటే టెంపరేచర్ కూడా 0 అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which amongst the following options is the correct relation between change in enthalpy and internal energy? Enthalpy is equal to internal energy plus del N or T. ఇక్కడ గ్యాసియస్. సో ఇది మనకు రిలేషన్.
సో ఎక్కడుంది ΔH ΔU ప్లస్ nRT. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ΔN అనేది నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ గ్యాసియస్ స్టేట్ ఆటమ్స్, ప్రోడక్ట్స్ మైనస్ రియాక్టెన్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఓన్లీ గ్యాసియస్ ఆటమ్స్లో మాత్రమే ఉన్న నెంబర్ ఆఫ్ మోల్స్ను మనం ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా? సో లిక్విడ్ సాలిడ్ అంటే అవి కౌంట్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చేసి 2024లో అడిగారు. చూడండి, సింపుల్. ఇది ఐసోథర్మల్. ఐసోథర్మల్ కండిషన్ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్. సో 2, ఏ అనేది 2, ఏ అనేది 2. చూడండి 2 ఆప్షన్ ఇంకెక్కడా లేదు. డైరెక్ట్గా మీరు ఆప్షన్ 3ని చూస్ చేసేసుకోవచ్చు. ఐసోకోరిక్. ఐసోకోరిక్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్. అండ్ నెక్స్ట్ ఐసోబారిక్ అంటే కాన్స్టెంట్ ప్రెషర్. అడియాబాటిక్ అంటే నో హీట్ ఎక్స్చేంజ్. సో దీని ప్రకారం ఆప్షన్ 3 అనమాట రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్ ఎంట్రోపీ ఇంక్రీజెస్? సో ఈ ప్రాసెస్లలో ఎంట్రోపీ ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. సో లిక్విడ్ టు వేపర్. సో జనరల్గా సాలిడ్ టు లిక్విడ్ అండ్ లిక్విడ్ టు గ్యాసెస్. సో ఇలా కన్వర్ట్ అయినప్పుడు మనకు రియాక్టెన్స్ నుంచి ప్రోడక్ట్గా ఎంట్రోపీ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఏ అనేది రైట్. అండ్ నెక్స్ట్ టెంపరేచర్ ఆఫ్ క్రిస్టలిన్ సాలిడ్. టెంపరేచర్ అనేది చూడండి 130 to 0 అంటే టెంపరేచర్ డిక్రీజ్ అయింది. సో టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయినప్పుడు ర్యాండమ్నెస్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఎంట్రోపీ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఎంట్రోపీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అయితే మనకు ఎంట్రోపీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్. ఎక్కడ రియాక్టెంట్ టు ప్రోడక్ట్లో హైయెస్ట్గా ఉండాలి. సో చూడండి, సాలిడ్ ఇక్కడ గ్యాస్ అంటే ప్రోడక్ట్లో మనకు 2 గ్యాసెస్ యాటమ్స్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇక్కడ గ్యాసెస్ యాటమ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎంట్రోపీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రియాక్టెంట్ టు ప్రోడక్ట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఇక్కడ గ్యాసెస్ యాటమ్ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అయిందంటే ఎంట్రోపీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో డి కూడా ఆప్షన్ రైట్ అనమాట. ACD. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ద వర్క్ డన్ డ్యూరింగ్ రివర్సబుల్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ 1 mole. అండ్ నెక్స్ట్ టెంపరేచర్ 25 degrees centigrade. అండ్ ఫ్రమ్ ప్రెజర్ 20 atmosphere 10 atmosphere. సో ఎక్స్పాన్షన్ అనగానే నెగటివ్. రివర్సబుల్ ఐసోథర్మల్. సో ఫార్ములా 2.303 nRT log ప్రెజర్ అన్నాడు కాబట్టి P initial by P final. సో W is equal to minus 2.303 నెంబర్ ఆఫ్ మోల్స్ 1. ఆర్ వాల్యూ ఎంత క్యాలరీస్లలో ఇచ్చాడు 2. టెంపరేచర్ కెల్విన్స్లోకి మార్చాలి 273 plus 25. సో 298 ఇంటూ లాగ్ ఇనిషియల్ ఎంత 20/10. సో W is equal to సో 0 log 2 వాల్యూ 0.3గా తీసుకున్నప్పుడు ఈ మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే -413.14. ఇక్కడ క్యాలరీస్లలో ఉంది. సో క్యాలరీస్. సో ఇక్కడ మీకు ఎక్స్పాన్షన్ అనగానే వర్క్ అనేది నెగటివ్. సో ఆప్షన్లో చూడండి ఒకే ఒక ఆప్షన్ ఇచ్చిండు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీరు ఆప్షన్స్లో ఎలిమినేషన్ ప్రాసెస్లో ఈజీగా ఆప్షన్ 1 మీరు ఫార్ములా వాడకుండానే డైరెక్ట్గా చూస్ చేసేసుకోవచ్చు. అర్థమైందా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఈ రియాక్షన్ మీథేన్ ఫామ్ అయినప్పుడు హీట్ అనేది రిలీజ్ ఎంత అయింది -74.8. సో దీనికి సంబంధించిన డయాగ్రామ్ ఏదవుతుంది అన్నాడు.
సో మనకు హీట్ ఫార్ములా అనేది యాక్టివేషన్ ఎనర్జీ ఫార్వర్డ్ రియాక్షన్ మైనస్ యాక్టివేషన్ ఎనర్జీ బ్యాక్వర్డ్ రియాక్షన్. ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఇచ్చిండు, అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ నెగిటివ్ వాల్యూ అంటే యాక్టివేషన్ ఎనర్జీ ఇన్ బ్యాక్వర్డ్ ఈజ్ గ్రేటర్ దాన్ యాక్టివేషన్ ఎనర్జీ ఫార్వర్డ్, అంతే కదా. ఈ వాల్యూ ఎక్కువగా ఉంటేనే కదా ఈ నెగిటివ్ వాల్యూ వచ్చేది మనకు మైనస్. సో ఇది హైయెస్ట్గా ఉండాలి, అంటే దీని ఈ ఈ బ్యాక్వర్డ్ యాక్టివేషన్ ఎనర్జీ హైగా ఉండాలి కంపేర్ టు ఈ ఈ యాక్టివేషన్ ఎనర్జీ ఫార్వర్డ్. సో నెక్స్ట్ చూడండి, ఇది కూడా హైయెస్ట్గా ఉంది కంపేర్ టు రియాక్టెంట్. సో ఈ రెండు ఆప్షన్స్ను మీరు ఎలిమినేట్ చేయొచ్చు. ఈ రెండు మనం ఎందుకు తీసుకున్నాం, ఇక్కడ నెగిటివ్ ఉంది. నెగిటివ్ అంటే ఈ ఏరియా, సో ఈ డిస్టెన్స్ అనేది హైయెస్ట్గా ఉంటుంది బ్యాక్వర్డ్ రియాక్షన్స్లో ప్రోడక్ట్స్కి, ఓకేనా. అండ్ నెక్స్ట్ అక్యురేట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎబో రియాక్షన్. సో ఈ -74.8 వాల్యూ అనేది, సో ఈఏ ఫార్వర్డ్ అండ్ ఈబి ఫార్వర్డ్, సో ఈ రెండిటి యొక్క డిఫరెన్సే కదా -74.8 అనేది. సో ఇది అనేది రాంగ్ అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇంతతో మీకు థర్మోడైనమిక్స్ అనే చాప్టర్లో నీట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ 2013 to 2025 వరకు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.